ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 5వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అనే అంశాలతో పాటుగా ఏ స్త్రీ మీ పైన పగబట్టింది, అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరిగే అవకాశాలున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారి నుండి వచ్చే కీడు నుండి మీరు బయటపడగలుగుతారు, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన పరిహారాల గురించి కూడా పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముఖ్యంగా ఈ విషయం తెలుసుకొని మీరు నవ్వుకుంటారు, అలాగే తర్వాత బాధపడతారు. అయితే ఆ స్త్రీ ఎవరు, ఎందుకిలా పగబట్టారు అనే అంశాలను తెలుసుకునే ముందు ఈ రాశివారి వ్యక్తిత్వం గమనిస్తే కనుక ఈ రాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంగా ఆకర్షణీయంగా కనిపించటానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. చూడటానికి అమాయకంగా కనబడతారు. అయితే వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న తపన కూడా ఈ యొక్క రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అంటే, ఏదైనా పనిని అప్పగిస్తే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ యొక్క రాశి వారిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పనులపై మనసును లగ్నం చేస్తారు. ఏ పనైనా కొత్తగా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలమైనటువంటి వీరి భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు. ఒకసారి వీరు మనసులో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 5వ తేదీ శనివారం దినఫలాలు మనం చూస్తే కనుక కొన్ని అనుకూల మరికొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుంచి మీరు పనిచేసే చోట కానీ, మీరు ఇరుగు పొరుగు వారిలో కానీ ఒక స్త్రీ మీ పైన పగబట్టి ఉంది. ఈ విషయం చాలాసార్లు మీరు గమనించారు. తను మీ గురించి వెనకాల చెడుగా ప్రచారం చేస్తుందని, తను మీకు కీడు జరగాలని కోరుకుంటుందని మీకు తెలిసినా కానీ మీరు పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారు. తన వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఆరోపణను మీరు ఎదుర్కోవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు చేయని తప్పులు మీరు చేశారని చెప్పి అందరికీ ప్రచారం చేయటానికి, ఒక నింద మీ పైన వేసుకోవటానికి ఆ స్త్రీ ఎదురు చూస్తుంది. ఎందుకంటే చాలా కాలం నుండి మీ ఎదుగుదల చూసి ఓర్వలేని తత్వాన్ని తను కలిగి ఉంది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్యను సృష్టించటానికి పన్నాగం పన్నుతోంది. కాబట్టి ఈ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అటువంటి స్త్రీల జోలికి అస్సలు వెళ్ళకండి. ఒక్కవేళ వెళ్లాలంటే మీరు ఖచ్చితంగా సమస్యలను సృష్టించుకున్నవారవుతారు. అలాగే వారు ఏదైనా మీ పైన ఆరోపణ చేసినప్పుడు, మీరు ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పండి. అది గట్టిగా నిలదీయండి. మీ తప్పు లేనప్పుడు గట్టిగా మాట్లాడడం వల్ల మరొకసారి వారు మీ జోలికి రాకుండా ఉంటారు. అలాగే మీరు మాత్రం పొరపాటు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే మీకు చెడు చేయని వ్యక్తులను కూడా అనుమానించి వారిని నిలదీయకండి. ఎందుకంటే మనకి చెడు చేయని వాళ్ళని నిలదీస్తే వారు బాధపడతారు. మనకి చెడు చేయాలని ప్రయత్నం చేయని వ్యక్తులను కూడా మీరు అనుమానించడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మొదటికే మోసాన్ని తీసుకొస్తుంది. మీరు అందరినీ కోల్పోయి బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు ఆచితూచి వ్యవహరించాలి. ఈ విషయంలో ఎవరు మీ మంచి కోరుకునే వ్యక్తులు, అలాగే ఎవరు మీరు చెడును కోరుకునే వ్యక్తులు అనే అంశంపైన మీరు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఏదైనా సరే అనుమానంతో కాకుండా క్లారిటీకి వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. ఈ విషయం తప్పితే మిగిలిన విషయాలను ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాలను మీరు పొందేందుకు మంచి సలహాలు, సూచనలు అందజేస్తారు. అంటే మీ లైఫ్లో మరొక ముఖ్యమైన వ్యక్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు నూతనంగా ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి ఈ రోజు చాలా అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇక పనులన్నీ కూడా చకచకా పూర్తి చేసేస్తారు. అందుకోసం తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఈ కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. నలుగురిలో మీకు ప్రశంసల వర్షం దక్కబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశంగా చెప్పొచ్చు.
కానీ పని ఒత్తిడి కారణంగా మీకు తలనొప్పి, నీరసం కలగవచ్చు. అయితే అనారోగ్య సమస్యల విషయంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, లేదా అత్తమామలు కావచ్చు, లేదా మీరే అంటే ఈ రాశివారు ముఖ్యంగా 70-80 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. ఎందుకంటే ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దాని గురించి జాగ్రత్త చేసుకోవటం చాలా ఉత్తమం. లేదంటే సమస్య తీవ్రత పెరిగిన కొద్దీ మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులతో మీకు సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకుంటారు. వారితో మీకు పరిచయం పెరుగుతుంది. మరియు భవిష్యత్తులో వారు మీకు చాలా ఉపయోగకరమైన వ్యక్తిగా మారబోతున్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఈ రోజు రాజకీయ నేపథ్యానికి సంబంధించి శుభకార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రికను అందుకోవటం జరుగుతుంది. అయితే ఈ ఆహ్వానాన్ని మీరు ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంగా మీరు బంధువుల ఇళ్లలో శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధువులతో సరదాగా సమయాన్నైతే గడపబోతున్నారు. అలాగే ఈ రాశివారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ముఖ్యమైన పని కారణంగా మీరు మధ్యలో వెళ్లిపోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది ఈ రాశి వ్యక్తులు ఈ రోజు కుటుంబ సభ్యులతో కానీ, లేదా బంధువులతో, లేదా మిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వారు సానుకూలమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి. అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు మీకు కాస్త ఉపశమనం లభించబోతుంది. ఎందుకంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకు సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు, మీకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే విదేశీయానానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా 2025వ సంవత్సరం జూలై 5వ తేదీ శనివారం నాడు ఈ రాశి వ్యక్తులకి ఉండబోతుంది. ఒక స్త్రీ మీ పైన పగబట్టి మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం చదువుకోండి. శనివారం లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీ గోమాతను దానం చేయండి. ఇలా ఆవును దానం చేయటం వల్ల కూడా మీరు అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే పశుపక్షాదులకు, మూగజీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఏవైనా ఉన్నట్లయితే వాటి యొక్క ప్రభావం తొలగిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో చూశారు కదండి, జూలై 5వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ రాశివారు ఏ విధమైనటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు, మీన రాశి వారిపై ఏ స్త్రీ పగబట్టింది, అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.